నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు మరువలేనివి. ఉమ్మడి జిల్లాలో బాబు జగజీవన్ రామ్ కు ఘన నివాళులు. పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల, ఆర్టీసీ చైర్మన్ భాగిరెడ్డి, ఎమ్మెల్యే బిగాల. ఎస్ఎస్సీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి జిల్లాలో బండి సంజయ్ ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెళ్లుబీకిన నిరసనలు. పలు చోట్ల బండి సంజయ్ పై ఫైర్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. నగరంలో వైభవంగా ప్రారంభమైన అతిరుద్ర మహాయాగం. తొలి రోజు పాల్గొని పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఎస్ఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీకి కర్త కర్మ క్రియ అన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ పార్టీకి పునాదులు కార్యకర్తలే. ఏర్గట్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగరంలోని జనార్దన్ గార్డెన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ఏర్గట్లలో నుదిటిపై తిలకంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి వర్ధిని ఆప్యాయంగా పలకరించి అభినందించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగరంలోని సుభాష్ నగర్ లో గల అయ్యప్ప ఆలయంలో ఘనంగా అయ్యప్ప జన్మదిన వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల, మేయర్ నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు. పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆయన విగ్రహానికి భూమి పూజ చేసి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనంతరం మీనా గార్డెన్లో జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ, పదవులకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్. చిన్నతనంలోనే అంటరాని తనంలను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగజీవన్ రామ్ అని అన్నారు. చిన్న గ్రామంలో పుట్టిన జగజీవన్ రామ్ దేశ స్థాయిలో అత్యున్నత పదవులను అలంకరించారు. రోడ్డు నిధుల మంజూరుకి తాను చేసిన కృషి తాలూకు ఆధారాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల ముందుంచారు. NH44 నుండి NH63 వరకు వయా జాన్కంపేట్, సాహెబ్పేట్, వేల్పూర్, వెంకటాపూర్, కోమన్పల్లి, కుకునూర్ గ్రామాల మీదుగా 36 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు వెడల్పు మరియు పునరుద్ధరణ పనులకు బుధవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జాన్కంపేట్, సాహెబ్పేట్, వేల్పూర్, వెంకటాపూర్, కోమన్పల్లి, కుకునూర్ గ్రామాల్లో ఈ శంకుస్థాపనలు చేశారు. రోడ్డు పనుల కోసం తాను చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి ప్రజల ముందు ఉంచారు. తనకు ఇట్లాంటివి ఇష్టం ఉండదని, కానీ బీజేపీ నాయకులు మేం చేయించామని అబద్ధాలు చెప్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆధారాలు బ్యానర్ రూపంలో అందరికీ అర్థమయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ నుండి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సెస్ వసూలు చేస్తుందని, అందులో నుంచే CRIF వర్క్స్ కింద నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చేది ఏమీ లేదు, బీజేపీ ఎంపీ అరవింద్ తెచ్చింది లేదని అన్నారు. సెస్ కింద వసూలు చేసిన డబ్బులు రోడ్ల అభివృద్ధి కోసం ఇస్తారు. ఇది దేశమంతటా ఉంది. ఇది ఏళ్ల తరబడి వస్తున్న సాంప్రదాయమని అన్నారు. కానీ ఇక్కడి బీజేపీ నేతలు తామే తెచ్చామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమే అన్ని ఇస్తుంది, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయితే
ఇక్కడ ఇంతకుముందు నేను ఈ రోడ్ శాంక్షన్ చేయించిన అని చెప్తే మరి గౌరవ ఎంపీ అరవింద్ గారి ప్రోద్బలంతో స్థానిక బీజేపీ నాయకులు ఒక ఫ్లెక్సీ పెట్టినారు. ఏమనంటే ఇది సిఆర్ఎఫ్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, ఇది మేమే మంజూరు చేసినాము అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. కానీ అది తప్పండి, అది ముమ్మాటికి తప్పది. సెంట్రల్ రోడ్ ఫండ్ అనేది ప్రతి రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ఆ పెట్రోల్ మీద, డీజిల్ మీద సెస్ వసూలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రజలు పెట్రోలు, డీజిల్ తమ స్వార్థ రాజకీయాల కోసం అధికారమే పరమవాదిగా బీజేపీ విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రజాక్షేత్రంలో విజయం సాధించాము. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించి దేశ రాజకీయాల్లో కొత్త నాంది సృష్టించిందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 8 ఏళ్లలో చేసి చూపించారన్నారు. పచ్చని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చిచ్చు పెట్టాలని చూస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త. నిన్న ఎస్ఎస్సీ పేపర్ లీకేజీలో ఘటనలో బండి సంజయ్ ప్రధాన అనుచరుడు ప్రశాంత్ అని మండిపడ్డారు. ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్ 102 మందికి వాట్సాప్ చేశారు. బండి సంజయ్కి నేరుగా పంపాడన్నారు. బీజేపీ ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో కల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. బీజేపీ పార్టీ పేపర్లు లీకేజీలు చేస్తూ విద్యార్థులు, యువకుల జీవితాలతో చెలగాటం చేస్తుందన్నారు. సెక్రటేరియట్కు కూల్చుతామని, బాంబులు పెడతామని బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రజలని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు ముఖ్యంగా యువతీ యువకులను డిస్టర్బ్ చేసి అదేవిధంగా చిన్న పిల్లలను చూడకుండా 10th క్లాస్ విద్యార్థుల పేపర్ కూడా లీక్ చేసినటువంటి పాపం ఖచ్చితంగా వీళ్ళకి పడుతుంది. వీళ్ళు ఏదైతే అధికార దహనం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా పుణ్యమైన పాపమైన దేవుడు మా తాతల పుణ్యం, మా తండ్రుల పుణ్యం అనేటటువంటి పరిస్థితి లేదు. నువ్వు పాపం చేస్తే నీకే, నువ్వు పుణ్యం చేస్తే నీకే. మరి బండి సంజయ్ అన్సర్ ద్వారా ఈయన లీక్ చేయించిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనకే పాపం చుట్టుకుంటుంది. మరి మొన్న ఒక కవిత మహిళ అనేది చూడకుండా ఎంత అసభ్యకరంగా మాట్లాడిందో మనం చూసాం. ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని తక్షణమే పార్టీ పదవి నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు బీజేపీ ట్రాప్లో పడొద్దని ఎమ్మెల్యే సూచించారు. జిల్లా యువ నాయకుడు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు దర్పల్లి జడ్పీటీసీ, ఒలింపిక్ ఉపాధ్యక్షుడు, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కేసీఆర్ సేవాదల్ కన్వీనర్ దేవేందర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ యువజన నాయకులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఫోటో కూడా పేపర్లో వచ్చింది. రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరి బండి సంజయ్ సాన్నిధ్యం, బీజేపీ నాయకులతో సాన్నిధ్యం క్లియర్గా తెలిసిపోతా ఉన్నాం. అంటే లీకేజీ చేస్తే ఏంటంటే యువకులకు లీకేజీ చేయకపోతే పరీక్షలు బాగా రాస్తారు, ఉద్యోగాలు చేరుతారు, మా పార్టీకి పనిచేసే దొరకరనే దుగ్ధతో. ఎస్ఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీపై కర్త కర్మ క్రియ బండి సంజయ్ అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆయనపై జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్ఎస్సీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్దేనని మండిపడ్డారు. దీనికి కర్త, కర్మ, క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బండి సంజయ్ అని మండిపడ్డారు. ఈ దేశంలో మోడీ గారిని ఎదిరించే ఏకైక దమ్మున్న మునగాడు ఒకే ఒక్కడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేరుగా ఎదిరించలేక, డైరెక్ట్గా రాజకీయాల ద్వారా ఎదుర్కోలేక, అడ్డదారిలో అర్జెంటుగా ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షుడు అన్పడ్ బండి సంజయ్, ఆయన B3 బట్టేవాస్ బద్మాత్ రాజకీయాలు చేసేటువంటి బండి సంజయ్ ఇలా ఈ పేపర్ లీకేజీల విషయంలో పాత్రదారుడు, సూత్రధారుడు, కర్త, కర్మ, క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా బండి సంజయ్ అని ఇలా ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసింది. నిన్నటి వరకు ఈ బీజేపీ పార్టీ అంటేనే మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఆ బీజేపీ పేరే పెట్టుకున్నారు, ఇండైరెక్ట్ గా బురద జల్లే పార్టీ. వాళ్ళు గొబెల్స్ ప్రచారం చేయడం. నిన్నటి వరకు వాళ్ళు బీజేపీ అంటే బందిపోటు, జేబు దొంగలు, పాగల్గాళ్ళు, ఆ పార్టీ పేరు అట్లుండే. ఇవాళ వాళ్ళు బ్రోకర్లు, జోకర్లు, ప్రశ్నపత్రాల లీకేజీలు చేసే పార్టీగా మారిపోయింది. 10వ తరగతి ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చిన, వైరల్ చేసిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. 10వ తరగతి ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చిన, వైరల్ చేసిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు బుధవారం హాజరుపరిచారు. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను వరంగల్ పీటీసీకి తరలించి అక్కడి నుంచి మెజిస్ట్రేట్ నివాసానికి తరలించారు. కోర్టు వెనుక గేటు నుంచి ఆయనను లోపలికి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ అనితా రాపోలు ఎదుట ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ నివాసం ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు, భద్రత పెంచారు. అక్కడ భారీగా గుమ్మిగూడిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ఇక వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మెజిస్ట్రేట్ వద్దకు బండి సంజయ్ను తరలిస్తుండగా ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి సంజయ్ వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేశారు. నగరంలోని అతిరుద్ర మహాయాగం ఏర్పాట్లను టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించారు. నగరంలోని మారుతి నగర్లో అతిరుద్ర మహాయాగంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ రోజు నుంచి దాదాపు 16 రోజులు మరి ప్రతిరోజు వైద్యచండి అతిరుద్రం సీతారామస్వామి యొక్క సామ్రాజ్య పట్టాభిషేకం యజ్ఞం జరగబోతూ ఉంది. ఈ యజ్ఞానికి మన శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 16 రోజుల యాగం జరుగుతూ ఉంది. యాగం చాలా బ్రహ్మాండమైన యాగం. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున దాతలు కానీ భక్తులు కానీ చాలా ఎక్కువ వచ్చే పరిస్థితి. నగరంలోని మారుతి నగర్లో 79వ విశ్వశాంతి మహాయాగం ర్యాలీని ఈ సందర్భంగా నగరంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్ర జెండా గుడి నుండి మొదలై కేసీఆర్ కాలనీ వరకు సాగింది. నగరంలోని మారుతి నగర్లో 79వ విశ్వశాంతి మహాయాగం సందర్భంగా గోల్ హనుమాన్ నుంచి మహాయాగం వరకు భక్తులు భారీగా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరూపానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొరుట్ల మాజీ ఎమ్మెల్యే న్యాయవాది కొమిరెడ్డి రాములు మృతిపై ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, ఈ సమయంలో ఆ దేవుడు మీ కుటుంబానికి గుండె ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి శాఖ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో జంబీ హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వరరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా శబరిమల పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న పంగుని ఉతీర ఆరట్టు మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, అర్చనలు,
పడిపూజ, భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు నవీన్, జంబీ హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్, గురుస్వాములు జనార్దన్ గౌడ్, శ్రీహరి, విజయ్, నర్సారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ప్రకాష్, ధనుంజయ్, గంగామోహన్, రాజేశ్వర్, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల బీఆర్ఎస్ ఆత్మీయ కుటుంబ సమ్మేళనంలో వర్ధిని అనే చిన్నారి ప్రత్యేకంగా బీఆర్ఎస్ తిలకంతో ఆకర్షణీయంగా నిలిచింది. ఆమెను చూసి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆప్యాయతగా పలకరించారు. ఏర్గట్లలో జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో ఒక చిన్నారి వర్ధిని తన నుదుట గంధంతో ప్రత్యేకంగా బీఆర్ఎస్ బొట్టు పెట్టుకోవడంతో ఆకర్షణీయంగా నిలిచింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి చూసి చిన్నారికి బీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతను మంత్రి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటున్నారు అని, పిల్లల్లో ఇలాంటి మార్పు రావడం చాలా సంతోషమన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో రైతులకు, హార్వెస్టర్ యజమానులకు వరి కోతపై మండల వ్యవసాయ అధికారి నర్సయ్య అవగాహన సదస్సు నిర్వహించారు. వేల్పూర్ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ ప్రతి రైతు వరి పంటను హార్వెస్టర్ యంత్రాలతో కోస్తున్నారని, కోసే సమయంలో రైతులు హార్వెస్టర్ ఆపరేటర్స్ నిబంధనలు పాటించినట్లయితే తాలు తరారం లేకుండా అమ్ముడుపోతుందని అన్నారు. హార్వెస్టర్ నడిపే సమయంలో తగిన స్పీడ్తో తాలు తండ్రాలు రాకుండా హార్వెస్టర్ ఫ్యాన్ నడపాలని సూచించారు. రైతులు ఎఫ్ఏఓ పరిమాణాలతో వరి ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాలకు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ నర్సయ్య, ఏఈఓ షబ్బీర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లు, రైతులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పాటుపడిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు వి ప్రభాకర్లు అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఆర్మూర్లోని కుమార్ నారాయణ్ భవన్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వి ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, అనడానికి ఒక గింజ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బడాయి మాటలు చెప్పాడని, ఆచరణకు వచ్చేసరికి రబీ సీజన్లో వరి కోత మొదలై 15 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, దాని ఊసే లేకపోవటం రైతాంగానికి లక్షలాది రూపాయల నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాన్ని తీసుకుంటే మొక్కజొన్న రైతుల వద్ద నుంచి దళారీ వ్యాపారుల వద్దకు చేరిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో లాభపడింది రైతుల, దళారీ వ్యాపార వర్గమా అని ఆలోచించమని కోరారు. ఈ సీజన్లో ఇప్పటికే కల్లాల వద్దకే దళారీ వ్యాపార వర్గాలు వెళ్లి ఎంఎస్పీ ధరకు తక్కువ కొనుగోలు చేస్తూ నష్టానికి చేస్తోంది. యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ రైతు విధానం ఆదర్శమని, రైతు ఆత్మహత్య లేవని బుకాయించడం సమంజసం కాదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సిఐడి సంస్థ సిఆర్బి సంస్థ తమ నివేదికలలో 2014 నుండి 20 సంవత్సరం వరకు 6,776 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. ఇది వాస్తవం కాదా? మరి ఇలాంటి అబద్ధాలు మాట్లాడి రైతులను మోసం చేయడం కదా ఎద్దేవా చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు సారస్ సురేష్, జిల్లా సహాయక కార్యదర్శి యు రాజన్న, ఏరియా అధ్యక్షులు ఆకుల గంగారాం, నాగన్న, ఆకుల లింబాద్రి, కిసాన్ పాల్గొన్నారు. రబీ సీజన్లో కోతలు ప్రారంభమైనాయి ధాన్యం, కానీ కొనుగోలు కేంద్రాల్లో చాడలేదు అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల విషయంలో సగం మొక్కజొన్న దళారీ వ్యాపారుల చేతిలోకి పోయిన తర్వాత రైతాంగం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని, గత అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్ని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధ్యక్షతన కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్ర, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శశికళ, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఓల్డ్ అంబేద్కర్ భవన్లో జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ జయంతిని సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన మహనీయుడు బాపు జగ్జీవన్ రామ్ అన్నాడు. ఆయనను ప్రజలు అనునిత్యం స్మరించుకునేలా స్థానికంగా ఏర్పాటు చేస్తున్న నూతన పార్కుకు బాపు జగ్జీవన్ రావు పేరు పెట్టాలని నిర్ణయించామని ప్రకటించారు. మాలా మాదిగ దళిత సోదరుల కోసం సంఘభవన నిర్మాణాలకే నియోజకవర్గం ఫండ్ నుండి 50 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. జడ్పీ చైర్మన్ విఠలరావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్లు మాట్లాడుతూ కులాలను పక్కన పెట్టి జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కుగ్రామంలో అట్టడుగు వర్గంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో పయనించాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమించారని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి ప్రత్యేకించి యువతరం విద్యార్థుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు జయంతి కార్యక్రమాలను ఎంతగానో దోహదపడతాయన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే వంటి మహనీయులు కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెల్లదీస్తున్నామని, మన దేశం అభివృద్ధి దిశగా ముందుకు పయనం సాగిస్తోందని కలెక్టర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన వారికి బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని సునీతను అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వర్ణి బాలికల వసతి గృహం 10వ తరగతి విద్యార్థిని సునీతను అభినందిస్తూ జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రవి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ దళిత సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు ఉన్నారు. సో ఇంతవరకు వక్తలు చాలా మంది మాట్లాడారు, చాలా ఇష్యూస్ కూడా రైజ్ చేశారు. సో మనకి మహనీయుల జయంతి జరుపుకున్నందుకు అంటే ముఖ్యంగా ఆ మహనీయులు చేసిన ఏవైతే అచీవ్మెంట్స్ని మనము స్మరించుకోవడము, అదేవిధంగా ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహనీయుల గురించి కూడా తెలియాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఒకరిద్దరు చెప్పారు, మేము జగజీవన్ గారిని చూసాము అని. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు, జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు భాజిరెడ్డి జగన్మోహన్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ ఉప ప్రధానిగా విశేష సేవలు ఆయన అందించారని అన్నారు. మహనీయులు బాపు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలని ఆయన పేర్కొన్నారు. నగరంలోని మారుతి నగర్లో అతిరుద్ర విశ్వశాంతి మహాయాగం నేటి నుంచి ఈ నెల 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండీ అతిరుద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు మరియు యావత్ తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే గణేష్ బిగాల సంకల్పం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పునాదులని, నిజామాబాద్ నగర అభివృద్ధి సంక్షేమ పథకాలే మన బలం మన బలగమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వర్ణి రోడ్డులోని జనార్దన్ గార్డెన్లో 8, 9, 27, 28 మరియు 50వ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,
6,000 మంది కార్యకర్తలతో ఘనంగా ఆత్మీయ సమావేశం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని వినిపించారు. కార్యకర్తలందరికీ స్వయంగా భోజనం వడ్డించి భోజనం చేసిన ఎమ్మెల్యే గణేష్ బిగాల ఈ సమ్మేళనంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నాడు బీడులు పాడిన నేల కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాడి పంటలతో విరాజిల్లుతుందని, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నం పెడుతుందన్నారు. ఆశీర్వాదం, నిబద్ధత కలిగి లక్షలాది కార్యకర్తల సమాన కృషితో అపురూప విజయాలు సాధించి 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమవీరులుగా ఆనాడు, నవ తెలంగాణ నిర్మాణ యోధులుగా ఈనాడు పట్టుదల, అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించింది మీరే. మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్ పార్టీ. పంచాయతీరాజ్ నుంచి పార్లమెంటు దాకా ఎవ్వరికీ సాధ్యం కాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆటుపోట్లను తట్టుకొని మొక్కవని దీక్షతో ముందుకు సాగుతున్న గమ్యాలను ముద్దాడిన బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్టుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ బండి సంజయ్ అని అన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని, లక్షల మంది పిల్లల భవిష్యత్తు, వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కు ఫోటో తీసిన పేపర్ వాట్సాప్ ద్వారా ఫోన్లో పంపారని తెలిపారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా పేపర్ వచ్చిందన్నారు. బండి సంజయ్ బీజేపీ వాళ్లతో 140 సార్లు ఫోన్లో ప్రశాంత్ మాట్లాడిన బీజేపీ వాళ్లతో 140 సార్లు ఫోన్లో ప్రశాంత్ మాట్లాడిండు అని ప్రకటించారు. వాళ్లే ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తారు, వాళ్లే మీడియాకి పంపిస్తారని అన్నారు. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు. మొత్తం రికార్డులు ఉన్నాయి. వాడు బండి సంజయ్, ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి పంపించిన ఫోటోలు మొత్తం పేపర్ ఫోన్లలో ఉన్నాయి. మొత్తం రికార్డుకి వచ్చింది. 140 సార్లు వాడికి ఫోన్ చేసినాయి, రికార్డులకు వచ్చినాయి. మొత్తం ప్రూఫ్లు దొరికినాయి. వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే బండి సంజయ్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారని దిష్టిబొమ్మలు కాలేస్తారట కేసీఆర్. ఖబర్దార్, ఎవడన్నా సరే కేసీఆర్ దిష్టిబొమ్మ కాల్చడానికి ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు తప్పవు, జాగ్రత్త. ఇవాళ చట్టం తన పని చేస్తున్నది. ఇవాళ నువ్వు పాపం పిల్లలను చూడకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారా అని కూడా చూడకుండా నువ్వే క్వశ్చన్ పేపర్ని 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నువ్వే ఫోటో తీపిచ్చి, నువ్వే బయటకు తీసుకొచ్చి, నువ్వే పేపర్ వాళ్ళకి ఇచ్చి, నువ్వే టీవీలోకి ఇచ్చి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్లీడర్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రభుత్వ ప్లీడర్ న్యాయవాదులు శ్రీహరి ఆచార్య, బార్ కౌన్సిలింగ్ మెంబర్ రాజేందర్ రెడ్డి మంత్రిని కలిశారు. దేశంలోనే, రాష్ట్రంలోనే న్యాయవాదులకు అతి తక్కువ నష్టపరిహారం అందుతుందని వారు తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు అకాల మరణం పొందితే నష్టపరిహారం ఇతర రాష్ట్రాల కన్నా చాలా స్వల్పంగా అందుతుందని మంత్రి దృష్టికి తేగా ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని అన్నారు. నూతనంగా ప్రభుత్వ ప్లీడర్గా ఎన్నికైన శ్రీహర్ ఆచార్యకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, రూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయం కోసం గలం విప్పిన మహానీయుడు బాపు జగ్జీవన్ రామ్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
నగరంలోని కాంగ్రెస్ భవన్లో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన మహానీయుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని బాపు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, చిన్న కుటుంబంలో పుట్టిన జగ్జీవన్ రావ్ కష్టపడి విద్యాభ్యాసం చేసి ఆనాడు అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కోసం గలం విప్పిన గొప్ప నాయకుడన్నారు. అణిచివేయబడిన తెగలు, కులాల కొరకు ఆయన చేసిన పోరాటం ఎవరూ మరవలేనిదని, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారన్నారు. వారి కుటుంబం దేశ సేవ కోసం అంకితమైన కుటుంబమని ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, మాజీ బీసీసీఎల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి, రాజారెడ్డి తదితరులు ఉన్నారు. దివంగత మహానాయకుడు, బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు, మాజీ ఉప ప్రధానమంత్రి, బాబూజీగా పిలువబడే జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి. చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి విద్యాభ్యాసం చేసి తన వర్గాల కొరకు ఆనాడు విచక్షకు గురైతున్నటువంటి అణగారి జాతుల కొరకు అతి చిన్న వయసులోనే తన గలం విప్పినటువంటి మహానాయకుడు, యోధుడు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామంలో 300 మంది ముదిరాజ్ సంఘం సభ్యులను వీడీసీ వారు బహిష్కరించడం అన్యాయమని బాధితులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలోని కుంటకింద సంఘం, గడ్డం సంఘం, బొమ్మ సంఘం, ఈర్ల ముదిరాజ్ సంఘం సభ్యులకు 300 మందిని వీడీసీ వారు సంఘ బహిష్కరణ చేశారంటూ నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు లింబాద్రి రుక్మిణిలు మాట్లాడుతూ, రామన్నపేట్ గ్రామంలోని కప్పలవాగు నుంచి సంగం కిషన్ తండ్రి రాజన్న అను వ్యక్తి ఇసుకను అక్రమంగా జేసీబీతో లోడింగ్ చేస్తూ ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో పాటు భారీ వాహనాలతో తరలిస్తున్నారని అన్నారు. మా ముదిరాజులు నివసించే గల్లీలో నుంచి ఇసుకను తరలించవద్దని వీడీసీ వారికి విన్నవించగా మా కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు. వివిధ కుల వృత్తుల వారి నుంచి మాకు ఎలాంటి పనులు సహాయం చేయనీయకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఎవరైనా మాతో మాట్లాడినా, బైకులపైన వెళ్లినా 1,00,000 జరిమానా అంటూ భయపెడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్ఐ, సిఐ, సర్పంచ్, ఎంపీటీసీలకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రెస్ మీట్లో పందెన తిరుపతి, జాగర్ల గంగాధర్, గడ్డం శ్రీనివాస్, జాగర్ల నర్సయ్య, జాగర్ల గణేష్, పొన్నాల చిన్నయ్య, గడ్డం రాజమణి, జంగడి గంగనర్సు, మర్రి కవిత తదితరులు పాల్గొన్నారు. అయితే విలేజ్లో మమ్మల్ని విలేజ్ ఎట్లా అంటే కిరాణా షాప్లకు పోయినా ఏం సామాన్ ఇవ్వట్లేదు, మంగళ షాప్లకు పోయినా కటింగ్ వేయట్లేదు, పిల్లలకు కూరగాయలకు పోయినా కూరగాయలు ఇవ్వట్లేదు, రేషన్ పోయినా రేషన్ ఇవ్వట్లేదు, పిల్లలకు స్కూల్ పోయినా కూడా వేరే పిల్లలు మా పిల్లల్ని కలబట్టి ఇవ్వట్లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ హనుమాన్ జయంతి సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్ నియోజకవర్గంలో ప్రతి హనుమాన్ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం కొరకు 1 క్వింటాల్ చొప్పున బియ్యాన్ని అందించారు. బోధన్ పట్టణంలోని 12 చోట్ల రేపు అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పడం జరిగింది. కులమతాలకు అతీతంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మాకు చాలా సంతోషకరంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఏ కులం వారినైనా సరే ఎమ్మెల్యే దగ్గరికి వస్తే తన వంతు సహాయం చేస్తున్నారని, మా ఎమ్మెల్యేకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అయినటువంటి స్థానిక శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు ప్రతి ఏ హనుమాన్ మందిర్ దగ్గర అన్నదానం జరుగుతుందో బోధన్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని అన్నదానాల దగ్గర 1 క్వింటాల్ రైస్ చొప్పున మొత్తం నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, బెంజర్ గంగాధర్, దూప్ సింగ్, గంగాధర్ గౌడ్, నక్క లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి జఖన్పల్లిలో బోధన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జగన్పల్లి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 106వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, ఎంపీటీసీ మాజీ సతీష్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నట్ట భోజన్న మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అరుంధతి యువజన సంఘం సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు. అలాగే బోధన్లో ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గిరిధర్ గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, రైతు విభాగం అధ్యక్షుడు నక్కలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నగారిన వర్గాల కోసం మరి జాతి విద్యావంతులుగా మార్చడం కోసం ఎంతగానో కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బాసర రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను బీజేపీ పార్టీ శ్రేణులు దహనం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బాసర రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా తమ నాయకుడు బండి సంజయ్ను అర్ధరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్ 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకులు జరుగుతున్నందున విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని, వెంటనే ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఆ కారణంగా అరెస్టు చేసిన బండి సంజయ్ను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇప్పుడు నైపేట్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పాలన గాలికి వదిలేసి పరీక్షలన్నీ కూడా లీకేజీలు, మొన్న జరిగినా, నిన్న జరిగినా, నేడు జరిగినా అన్ని లీకేజీలు ఎగ్జామ్స్ రావడం, పేద పిల్లల భవిష్యత్తు ఆడుకుంటా ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మోహన్ రావు పటేల్ను అదుపులోకి తీసుకుని లోకేశ్వరం పీఎస్కు తరలింపు. రామారావు పటేల్ను ఎస్ఎస్ జిన్నింగ్లో గృహ నిర్బంధం. పార్టీ అధినేత బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను బీజేపీ నాయకులు, పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఆందోళనకు ఉపక్రమించి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని ఉదయం వేళలో బయటకు రాకుండా పోలీసులు నిర్బంధం చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు ఆయన స్వగృహంలో పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ ముదల్ కన్వీనర్ సాయినాథ్, గాలి రవి, దిలీప్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ కపిల్ సింధి పోలీసులు అదుపులోకి తీసుకుని లోకేశ్వరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే పార్టీ మరో నేత రామారావు పటేల్ ను సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆయనను నివాస గృహంలో హౌస్ అరెస్టు చేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయనతో పాటు ముఖ్య నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, దత్తు వడ్నప్, శ్రీనివాస్, గోపాల్ అదుపులోకి తీసుకుని రామారావు పటేల్ నివాస గృహంలో హౌస్ అరెస్టు చేశారు. పట్టణ పరిధిలోని పలువురు బీజేపీ ప్రతినిధులు ఎస్సీ గురించి జాతీయ రహదారి మార్గం వరకు ప్రభుత్వ దిష్టి బొమ్మలను శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో జన వికాస్ సేవా సస్త జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి, నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ దొంద ప్రవీణ్, జన్నపల్లి ఉప సర్పంచ్ రాజు, ఏఎస్ఐ మోహన్ రెడ్డితో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో మెరుగైన వసతి కల్పిస్తున్నారని, ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబ్బంది పిల్లలకు సహకారం అందించాలని అన్నారు. దేశంలో స్వతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు అష్ట కష్టాలు పడి బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆనాడు స్వతంత్రోద్యమంలో అనేక రంగాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు హరినామ్ సింగ్, యువజన నాయకులు నరేష్, విఠల్, విజయ్తో పాటు హాస్టల్ సిబ్బంది ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితిలో ఉందని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పేర్కొన్నారు.
ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వాల్మూరి వెంకట్ అక్రమ అరెస్టును నిరసిస్తూ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వరదభట్టు వేణురాజ్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో దానిని నిరసిస్తూ ఎస్ఎస్సీ బోర్డును ముట్టడించడానికి వెళ్లిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు మల్పూరి వెంకట్ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. లేని పక్షంలో లక్షల మంది విద్యార్థులు మరియు నిరుద్యోగుల సమూహంతో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు నిఖిల్ రెడ్డి, అష్రఫ్, సందీప్ రెడ్డి, వెంకట్, శివ, లక్ష్మీకాంత్, సాయి, బన్నీ, చిన్న రాహుల్, శ్రీకాంత్, రఘు, చిన్న లడ్డు తదితరులు ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో ఘన విజయం సాధించిన అభ్యర్థులు నృత్యాలు చేస్తూ సంబరంగా గడిపారు. నగరంలోని కిసాన్ గంజ్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కొండ వీరశేఖర్ గుప్తా, కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడిగా పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, నగరేశ్వర ఆలయ అధ్యక్షుడిగా చెన్నై విశ్వనాథన్ గుప్తా, నూతన వైశ్య పాఠశాల అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, వైశ్య భవన్ కమిటీ అధ్యక్షుడిగా చందూర్ ధర్మందర్ గుప్తా, ఆర్యవైశ్య గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ అధ్యక్షునిగా నవీన్ కుమార్ గుప్తా, యువజన సంఘం అధ్యక్షుడిగా ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. మోర్తార్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. कौन है अर्शद फोन तो करो स्वीट के वास्ते फोन ला बच्चे मस्जिद में जिस घर में बच्ची की शादी होती है वो बच्ची को 1,116 रुपया तो शादी मुबारक भेजते हैं। और वो भी कितने भी बच्चे होंगे, शादी कर ले तो 1 लाख रुपए शादी मुबारक का हुआ। ऐसे सारे काम जो है दिल से जो करते हैं वही करते हैं, पाबंदी के बगैर, किसी भी पाबंदी नहीं है। ऐसा खुल के जो काम हो रहा है वो सिर्फ तेलंगाना में और केसीआर साहब ने करा। और ये जो हम इफ्तार बना रहे ये हम ऑफिशियल इफ्तार मना रहे। देश में से कोई स्टेट नहीं है वहाँ जो ऑफिशियल इफ्तार मनाता। ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా గాంధారి గ్రామ పంచాయతీలో ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజు, వార్డు మెంబర్ సభ్యులు, సొసైటీ చైర్మన్ సాయి కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్ధరాత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలో అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డి, జిల్లా సెక్రటరీ పోతుకంటి సురేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వరం మండలంలో బాపు జగ్జీవన్ రామ్ జయంతి పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. నిజామాబాద్ జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన దళిత జాతీయ ముద్దుబిడ్డ దేవిదాస్ చందర్ని
ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాల మహానాడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, డాక్టర్ పులి జైపాల్, సక్కి ప్రభంజన్, ఎం శ్రీనివాస్, ఎం బాపు, సక్కి సురేష్, హరీష్, రవీందర్, సంజీవ్ యాదగిరిలు పాల్గొన్నారు. మేము ఎప్పుడూ అనగానే కులాలు అసలు చెప్పుకోవడానికి కూడా మేము వెనుకబడి ఉండి మేము చెప్పుకోవడానికి కూడా లేని టైంలో ఇటువంటి రత్నాలు బయటకు రావాలి అని మేము వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, బీఆర్ఎస్ నాయకులు బాపు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్లు మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం కృషి చేసిన మహానీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా 4 పర్యాయాలు మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందిస్తూ దళితుల సంక్షేమం కోసం కృషి చేసిన మహా వ్యక్తి బాబు జగజీవన్ రావు అని కొనియాడారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులను విస్మరిస్తుందని, రానున్న కాలంలో దళితులే కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు షట్పెల్లి నారాయణ, తలారి చందు, భూషణ్, రాజగంగారం తదితరులు ఉన్నారు. ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చెరువు వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్ల రాజారాం, బీజేపీ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం నేటి యువత ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు తదితరులు ఉన్నారు. జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అరుంధోదయ నగర్ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆదర్శాలను పుణికిపుచ్చుకొని దేశ ఉప ప్రధానిగా దేశానికి బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు ఎనలేనివని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మైలారాం రాంబాబు అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగజీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల వేస్తూ ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి బాబు జగజీవన్ రావు గారు ఎన్నో సంస్కరణలు మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పాలనలో లిక్కర్ నుండి పేపర్ లీకేజీల భాగోతం కప్పిపుచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద అక్రమ ఆరోపణలతో నిన్న అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు అరెస్టును నిరసిస్తూ ఎక్కడ నిరసనలకు దిగుతారో అని భయపడి ఈ రోజు తెల్లవారుజామున బాల్కొండ పోలీసులు, బాల్కొండ బీజేపీ మండల అధ్యక్షుడు అంబట్టి నవీన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరెపల్లి కుమ్మరి నర్సయ్యలను అక్రమంగా అరెస్టు చేసి బాల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. మోతాడ్ మండల కేంద్రం మీదుగా నిజామాబాద్కు చెందిన హనుమాన్ భక్తులు కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా హనుమాన్ మాలను వేసుకుంటున్నామని చెప్పారు. రేపు హనుమాన్ జయంతికి కొండగట్టులో జరుపుకోవాలని పాదయాత్ర ద్వారా కొండగట్టుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు ఉన్నారు. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా పనులను, రోడ్లు, బ్రిడ్జీలు, చెక్ డ్యాంలు మంజూరు ఇప్పిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ముచ్కూరు మీదుగా కామారెడ్డి మరియు హైదరాబాద్ వెళ్లుటకు చాలా దూరం, వ్యయం తగ్గుతుంది. ముఖ్యంగా వాహనదారులు మొన్న వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రూట్ బంద్ అయితే లింబాద్రిగుట్ట, పల్లికొండ, బాచంపల్లి మీదుగా సిరికొండ, హైదరాబాద్ వెళ్లడం జరిగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే జరగని అభివృద్ధిని
8 ఏళ్లలో ప్రజలు చూసి ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బాసరలో బండి సంజయ్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి బయలుదేరిన బీజేపీ నాయకులు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్, నాయకుడు బీదుడు రమేష్ లక్ష్మారెడ్డిలను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. పదవ తరగతి విద్యార్థుల పేరెంట్స్ కమిటీ నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. తమ రాజకీయాల లబ్ధి కోసం 10వ తరగతి పేపర్ లీకు నాటకం ఆడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కఠినంగా శిక్షించాలని 10వ తరగతి విద్యార్థుల పేరెంట్స్ కమిటీ నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. 10వ తరగతి పేపర్ లీక్ చేయించబడిన బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి తమ రాజకీయ లబ్ధి కొరకు ఎస్ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రులైన మమ్మల్ని ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్న బూటకపు లీకేజీ నాటకం ఆడుతున్న బండి సంజయ్ను కఠినంగా శిక్షించాలని 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఫోరం ప్రతినిధి నరాల సుధాకర్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు మరువలేనివి. ఉమ్మడి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు. పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల, ఆర్టీసీ చైర్మన్ భాగిరెడ్డి, ఎమ్మెల్యే బిగాల. ఎస్ఎస్సీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి జిల్లాలో బండి సంజయ్ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెళ్లుబీకిన నిరసనలు. పలు చోట్ల బండి సంజయ్పై ఫైర్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. నగరంలో వైభవంగా ప్రారంభమైన అతిరుద్ర మహాయాగం. తొలి రోజు పాల్గొని పూజలు చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఎస్ఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీకి కర్త కర్మ క్రియ అన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ పార్టీకి పునాదులు కార్యకర్తలే. ఏర్గట్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగరంలోని జనార్దన్ గార్డెన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ఏర్గట్లలో నుదిటిపై తిలకంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి వర్ధిని ఆప్యాయంగా పలకరించి అభినందించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో ఘనంగా అయ్యప్ప జన్మదిన వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల, మేయర్ నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.